హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఉద్యమ్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా వీడియోని మీరు మొదటగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ దీనికి సంబంధించిన సర్టిఫికెట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపెడతాను. ముందుగా ఈ వెబ్సైట్ అనేది, దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి పెట్టాను. సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హోమ్లో ఎన్ఐసి కోడ్, యూస్ఫుల్ డాక్యుమెంట్స్, ప్రింట్ అండ్ వెరిఫై కనిపిస్తుంది కదా. దీంట్లో ప్రింట్ ఉద్యమ్ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇది ప్రాసెస్ అవుతుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది, ఉద్యమీ లాగిన్ అని చెప్పి వస్తుంది. ఉద్యమీ లాగిన్ ఆఫ్టర్ వ్యాలిడేషన్ ఓటీపీ వస్తుంది కదా. దీంట్లో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. మనకు ఆ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసి, మనము ఆ అప్లికేషన్ ఎంట్రీ చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వ్యాలిడిటీ జనరేట్ ఓటీపీ పైన ఈ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంది. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి మనము ఆ ఉద్యమ్ సర్టిఫికెట్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనము ఈ ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.